వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. అదేవిధంగా వ్యవసాయ రంగంలో మరి సంస్కరణలు తీసుకురావాలని, నూతన వ్యవసాయ విధానం దేశంలో ప్రవేశపెట్టాలని, హరిత విప్లవానికి పితామహుడుగా వివరించినటువంటి మరి ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా ఈరోజు భారతరత్న పురస్కారం ఇవ్వడము అది స్వామినాథన్ గారికి ఇచ్చినట్టు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి రైతు సమాజానికి, రైతులందరికీ భారతరత్న ఇచ్చినట్టే మనవి చేస్తా ఉన్నాను. స్వామినాథన్ గారు సూచించినటువంటి సంస్కరణ కారణంగానే దేశంలో ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతకు బాటలు వేశారని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. తమిళనాడు చెందినటువంటి ప్రొఫెసర్ స్వామినాథన్ మరి వ్యవసాయ రంగానికి, రైతుల జీవితాలకు వెలుగులు చూపినటువంటి గొప్ప మహానుభావుడు స్వామినాథన్. ఈ సందర్భంగా చౌదరి చరణ్ సింగ్ కుటుంబానికి, స్వామినాథన్ కుటుంబానికి, అదేవిధంగా మన తెలుగు ప్రజల ముద్దుబిడ్డగా దేశ ప్రధానమంత్రి వరకు సేవలు అందించినటువంటి పివి నరసింహారావు కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా నా తరఫున మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తానికి పెద్ద కేంద్రంలో ఉన్నది, కేంద్ర మంత్రిగా మీరు బాధ్యతలు వహిస్తుంది. ఎన్నో ఏళ్ళ నుంచి లాంగ్ స్టాండ్ పెండింగ్ అంశం ఉంది సార్. ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని చాలా మంది లెటర్లు కూడా రాశారు. దాన్ని ఏమన్నా మీరు కేంద్రం దృష్టిని తీసుకెళ్తారా? తప్పకుండా సరే. ఏం సార్, గతంలో ఎన్నడూ లేని విధంగా 5గురికి ఏకకాలంలో భారతరత్న ఇచ్చారు అంటే వెనక ఏంటి? భారతీయ జీవన విధానాలను, భారతీయ సంస్కృతిని, భారతీయ చరిత్రను గౌరవిస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈరోజు అనేక రకాల మార్పులు ఈ దేశంలో తీసుకొస్తున్నాం. స్వాతంత్ర సమరయోధులు ఏదైతే ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా అనేక మంది నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వాళ్ళు, అణిచిపెట్టబడ్డ వాళ్ళటువంటి జీవితాలను వెలుగు తీసుకొచ్చి వాళ్ళందరినీ సన్మానించడం, చివరకు మన తెలుగు బిడ్డగా, తెలుగు తేజంగా, మరి విప్లవ జ్యోతిగా పేరు పొందినటువంటి అల్లూరి సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాలను కూడా మరి భారత ప్రభుత్వం మొదటిసారిగా నిర్వహించడము, దానికి ప్రధానమంత్రి గారు స్వయంగా భీమవరం వెళ్లడము, రాష్ట్రపతి గారు స్వయంగా హైదరాబాద్కు వెళ్లడము, ఈ రకంగా అనేక రాష్ట్రాలలో భారత ప్రభుత్వము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి బానిస ఆలోచన విధానానికి ఇంకా మరి మచ్చగా ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను మార్పులు చేయడం జరిగింది. రాజ్పథ్ను మనం అందరం చూశాము, కర్తవ్యపథిగా మార్చడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఇండియా గేట్ దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక మార్పులు తీసుకొస్తున్నాము. ఆ మార్పుల్లో భాగంగానే ఈరోజు మన యొక్క పివి నరసింహారావు గారు కావచ్చు, చౌదరి చరణ్ సింగ్ గారు కావచ్చు, లేకపోతే ఎంఎస్ స్వామినాథన్ గారు కావచ్చు, గతంలో లాల్ కృష్ణ అద్వానీ గారు కావచ్చు, భారతరత్న పురస్కారం ఇవ్వడం జరిగింది. ఏదైనా కూడా దేశం కోసం, దేశ గౌరవాన్ని, దేశం కోసం సేవలు అందించిన వారిని గౌరవించేటువంటి సాంప్రదాయము ఒక భారతీయ జనతా పార్టీకే ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ దిశలో మేము అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. సార్, దేశ తొలి ప్రధానిగా పనిచేసినటువంటి నెహ్రూను ఉభయ సభల్లో నెహ్రూ పైన ఆరోపణలు చేశారు. ఒకవైపు ఏమో ఆ తర్వాత 9వ ప్రధానిగా పనిచేసినటువంటి పివికి భారతరత్న ఇచ్చారు. అంటే దీంట్లో ఏమైనా రాజకీయ పివి నరసింహారావు గారు పార్టీ పట్ల గాని అవలంబించినటువంటి కొన్ని విధానాల పట్ల గాని అప్పుడప్పుడు విమర్శిస్తే దాంట్లో తప్పులేదు. కానీ ఆయన చేసినటువంటి గొప్ప కథని విశాల హృదయంతో మేము అప్పుడప్పుడు ఈ రకమైన రాజకీయాలకు అత్యధికంగా కూడా ఆలోచన చేయాలి. కాబట్టి అందులో భాగంగానే ఈ రకంగా చేస్తాం. మొత్తము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండే పివి నరసింహారావు గారు, ప్రధానమంత్రి ఉండే, ఆ విధానాలను మేము అంగీకరించాం కదా. కానీ వ్యక్తిగతంగా ఆయన గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి, స్వతంత్ర సమయోధుడు,
దేశం కోసం పనిచేసినటువంటి మంచి జాతీయవాది, మంచి రచయిత. కాబట్టి ఆయనను గౌరవించడం మా యొక్క బాధ్యత.